తిరుమల గర్భగుడిలో స్వామివారు 5 రూపాల్లో ఉన్నారని మీకు తెలుసా? అవునండి, మనం మూల విరాట్టును మాత్రమే దర్శిస్తూ ఉంటాము. కానీ అది కాకుండా ఇంకొక 4 విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ 5టిని కలిపి పంచబేరాలు అని అంటారు. ఇవి ఏంటి అనేది రోజు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో 5 విగ్రహాలు ఉంటాయి. వీటిని పంచబేరాలు అని పిలుస్తారు. ఇక్కడ బేరము అంటే విగ్రహం అని అర్థం అన్నమాట. మనకు ప్రధానంగా కనిపించే మూల విరాట్ ధ్రువ బేరం. ఇక మిగిలినవి కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం మరియు బలిబేరం. ఇప్పుడు ఈ పంచబేరాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది ధ్రువ బేరం. ఇదే మూల విరాట్. ప్రధాన గర్భాలయంలో మనం దర్శించుకునే సుమారు 8 అడుగుల ఎత్తుండే స్వామివారి స్వయంభూ రూపమే ఈ ధ్రువ బేరం. ఇది సాలగ్రామ శిలారూపం. స్వామివారు 4 చేతులతో వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగి నిలుచున్న రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ స్వామి స్థిరంగా ఉంటారు కాబట్టి దీనిని ధ్రువ బేరం అని పిలుస్తారు. ఇక రెండో విగ్రహం విషయానికి వస్తే దీనిని కౌతుక బేరం లేదా భోగ శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. ఈ విగ్రహం సుమారుగా 18 అంగుళాల ఎత్తు కలిగి వెండితో చేయబడి ఉంటుంది. చాలా సుందరంగా ఉంటుంది విగ్రహం. దీనిని క్రీస్తు శకం 966వ సంవత్సరంలో పల్లవరాణి ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుంచి కూడా ఈ విగ్రహానికి నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విగ్రహం ప్రధాన విగ్రహానికి పాదాలకు ఎడం వైపున జీవస్థానం అనే ప్రదేశంలో ఉంచబడి ఉంటుందన్నమాట. ఈ విగ్రహాన్ని ప్రధాన విగ్రహంతో ఒక బంగారు దారం సహాయంతో అనుసంధానిస్తారు. దీనిని క్రౌంచ అని పిలుస్తారనమాట. దాని ద్వారా ఈ విగ్రహానికి జరిగిన సేవలన్నీ కూడా మూల విరాట్టుకు చెందినట్టుగానే భావిస్తారు. మూల విరాట్టుకు ప్రతిరోజు అభిషేకం జరగదు కాబట్టి ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. అలాగే బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం కూడా ఈ విగ్రహానికే నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు రాత్రి జరిగే ఏకాంత సేవలో కూడా ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఒక బంగారు ఉయ్యాలలో పడుకోబెట్టి పాలు పండ్లు నివేదించి పవళింపు సేవ చేస్తారు. ఇక మూడవ విగ్రహం స్నపన బేరం లేదా ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా మనకు దర్శనమిస్తారు. పూర్వం రోజుల్లో ఉత్సవాల కోసం ఉత్సవమూర్తిగా ఈ స్వామినే ఉపయోగించేవారు. అయితే 13వ శతాబ్దంలో ఒకసారి ఈ స్వామి విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు సూర్యకిరణాలు తగలగానే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పుడు వెంటనే ఉత్సవాలను నిలిపివేసి స్వామివారిని ప్రార్థించగా ఆయన ఒక భక్తునికి కనిపించి ఇక ఈ విగ్రహానికి సూర్యకిరణాలు తగలకుండా చూడమని చెప్పారట. అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని ఆలయం లోపలే ఉంచేస్తున్నారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. కైసిక ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ స్వామిని తెల్లవారకుండానే అంటే 2 గంటల వేళలో మాడవీధులలో ఊరేగించి తిరిగి 4 అయ్యేసరికి లోపల పెట్టేస్తారు. స్వామివారికి జరిపే స్నపన తిరుమంజన సేవలో కూడా ఈ విగ్రహాలను ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్నపన బేరం అని కూడా అంటారు. ఇది సాధారణంగా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవం వంటి పర్వదినాల్లో నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు మొదలైన వాటితో అభిషేకిస్తూ వేద మంత్రాలు పఠిస్తారు. ఇక 4వ విగ్రహం విషయానికి వస్తే 4వది మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం. ఈ స్వామి మనకు ఊరేగింపుల్లో దర్శనమిస్తారు. ఇందాక మనం ఉగ్ర శ్రీనివాసమూర్తి గురించి చెప్పినప్పుడు ప్రస్తావించాను కదా, ఆయన్ను ఉత్సవాల కోసం ఉపయోగించేవారని. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత స్వామివారు కలలో కనిపించి మలయప్ప కోనలో నా విగ్రహాలు ఉన్నాయి, వాటిని తీసుకువచ్చి ఉత్సవాల కోసం ఉపయోగించండి అని చెప్పారనమాట. అప్పుడు భక్తులందరూ వెళ్ళి వెతగ్గా స్వామి భూదేవి శ్రీదేవిలతో కూడిన విగ్రహం దొరికిందనమాట. అప్పటి నుంచి ఆ స్వామినే ఉత్సవాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విగ్రహాలు ఆలయానికి వచ్చిన తర్వాత నుంచి ప్రతి సేవ కోసం వీటినే ఉపయోగిస్తున్నారు. నిత్య కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవం, డోలోత్సవం ఇలా కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ విగ్రహాలనే ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కూడా మనం ఈ స్వామినే దర్శిస్తూ ఉంటాం. ఇక 5వ విగ్రహం బలిబేరం లేదా కొలువు శ్రీనివాసమూర్తి. ఆలయానికి సంబంధించిన నిత్య కార్యకలాపాలు, ఆదాయ వ్యయాలు మరియు పరిపాలనాపరమైన అంశాలను పర్యవేక్షించే మూర్తిగా ఎన్నో కొలుస్తారు. ప్రతిరోజు తోమాల సేవ అభిషేకం పూర్తయిన తర్వాత ఉదయం పూట తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో కొలువు శ్రీనివాసమూర్తిని వెండి సింహాసనంపై మైసూరు మహారాజు బహూకరించిన ఛత్రం నీడలో కొలువుదీరుస్తారు. ఈ సమయంలో ముందుగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. అంటే ఆ రోజుకు సంబంధించిన తిథి, వార, నక్షత్ర వివరాలతో కూడిన పంచాంగం పఠించి వినిపిస్తారు స్వామికి. అలాగే ముందు రోజు జరిగిన ఆలయ ఆదాయ వ్యయ వివరాలు, హుండీ ఆదాయము, అలాగే ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఇతర ఆలయ ఆదాయ వ్యయ వివరాలు కూడా స్వామివారికి నివేదిస్తారు.
ఈ క్రతువులో స్వామివారికి బెల్లం నువ్వుల పిండితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇవన్నమాట స్వామివారి ఆలయంలోని పంచబేరాలు. వీటితో పాటు గర్భాలయంలో శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఇంకా రామ పరివారం కూడా మనకు దర్శనమిస్తారు. తిరుమలలోని ఈ పంచబేరాలను కలిపినప్పుడే మనకు సంపూర్ణ చైతన్యం అనేది కనిపిస్తోంది. ధ్రువబేరం స్థిరంగా ఉండగా మిగిలిన 4 విగ్రహాలు నిత్య నైమిత్తిక కర్మలలో పాల్గొనడం విశేషం. వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.